హాయ్ అండి. మేము తిరుపతి వెళ్ళినప్పుడు తిరువల్లూర్ ఆరోగ్య వీరరాఘవ స్వామి ఆలయానికైతే వెళ్ళాము. ఇదిగో చూడండి, ఆలయం ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంటుంది. ఈ కోనేరుకు ఒక చరిత్ర ఉంది. ఈ కోనేరులో స్నానం చేస్తే మన పాపాలు ఇంకా రోగాలు పోతాయని ప్రతీతి. అంతేకాదండి, ఇందులో బెల్లాన్ని దిష్టి తీసి కూడా వేస్తున్నారు. పూర్వకాలంలో బదరీ క్షేత్రం నుంచి సాలిహోత్ర మహర్షి అనే అతను ఇక్కడికి వచ్చి ఈ కోనేట్లో దిగి స్నానం చేయాలని అనుకుంటారట. అందులోకి దిగగానే అతనికి మహర్షుల వారికి విశేషమైనటువంటి అనుభూతి కలిగి ఇక్కడ తపస్సు చేసుకోవాలని అనుకున్నారట. ఈయన సంవత్సరానికి ఒకసారి భోజనం చేస్తారట. సంవత్సరం తర్వాత దేవుడికి దీపం వెలిగించి వేరొకరికి కూడా దానం చేయాలి భోజనం అని వెయిట్ చేస్తూ ఉంటే స్వామియే స్వయంగా వచ్చి ముసలి బ్రాహ్మడి వేషంలో వచ్చి ఈయనకు ఇద్దరికి కలిపి ఉన్నటువంటి భోజనాన్ని తనే తిన్నాడట. సరేలే అనేసి ఆయన భోజనం చేయకుండానే మరో సంవత్సరం తపస్సు చేసుకొని మళ్ళీ సంవత్సరం తర్వాత దీపం వెలిగించి భోజనానికి కూర్చున్నారట. వేరొకరికి దానం చేయడం ఆయనకు ఆనవాయితీ కదా, అందుకోసమని వెయిట్ చేస్తుంటే మళ్ళీ స్వామివారు వచ్చారట. వచ్చి అప్పుడు కూడా ఉన్నదంతా తినేశారట. అప్పుడు నాకు భుక్తాయాసంగా ఉంది, నిద్ర వస్తుంది, చీకటి కూడా పడింది, నేను ఇక్కడ పడుకోవాలి అని అంటే ఈ చోట పడుకోమని చెప్పారట మహర్షుల వారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు పడుకున్న చోట రాత్రిపూట ఈ మహర్షి తొంగి చూడగా ఈ స్వామివారు ఏ విధంగా అయితే పవలించి ఉన్నారో అలాగే పడుకొని ఉన్నారట. అప్పుడు ఈయన మహర్షి ఆయన స్వామి అని తెలుసుకుని ఆయనకు నమస్కరించారట. అప్పుడు స్వామి ప్రత్యక్షమై ఏమైనా కోరిక కోరుకో అని చెబితే ఇక్కడికి మేము వచ్చినటువంటి భక్తులకి మీరు అన్ని సమస్యలు తీరాలి, ఆరోగ్యము, మానసికము, ఇంకా ఆస్తి, సంతానలేమి, ఇలా ప్రతి ఒక్క సమస్య తీరిపోవాలి మిమ్మల్ని దర్శించుకున్న వాళ్ళకు అని కోరుకున్నారట మహర్షి. అప్పుడు స్వామి సరే అని వరమిచ్చారట. ఈ స్వామి ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఉంటాడు. ఒక చేత్తో ఆ చెయ్యి ఆశీర్వాదం ఇచ్చేది సాలి మహర్షికి తల కింద మందుల బాక్స్ లాగా ఉంటుంది. ఒక చేత్తో ధ్యానం చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, దేవుడికి ఉపాలయాల నుంచి శటగోప ఆశీర్వచనం ఇస్తున్నారు మేము వెళ్ళినప్పుడు. ఇక్కడైతే కోనేట్లో బెల్లం కలుపుతున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. ఇంకా బాడీ పార్ట్స్ ఉన్నటువంటి పటాలు కూడా దొరుకుతాయి ఇక్కడ, వాటిని హుండీలో వేస్తున్నారు. అంతేకాదండి, ఉప్పు మిరియాలు కలిపి అమ్ముతున్నారు. వాటినేమో ధ్వజస్తంభం దగ్గర పోస్తూ ఉన్నారు కుప్పలాగా వచ్చిన వాళ్ళందరూ భక్తులు. ఇక్కడైతే అమావాస్యలు 3 అమావాస్యలు ఖచ్చితంగా ఎవరైతే వెళ్ళి దీపం వెలిగించి ఈ ఉప్పు మిరియాలు ఇంకా బెల్లం కోనేట్లో వేసి బాడీ పార్ట్స్ హుండీలో వేసిన వాళ్ళకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ పూర్తిగా క్లియర్ అవుతాయని భక్తుల నమ్మకం అంట. ఈ ఆలయం అయితే చాలా బాగుంది. దేవుడు 18 అడుగుల అంత పెద్దగా ఉంటాడు. చాలా బాగుందండి ఆలయము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు బాగా జరగాలని విజిటింగ్ కార్డ్స్ చూడండి ఇక్కడ ఎలా వేశారో. ఇక్కడ విద్యార్థులు కూడా చాలామంది వచ్చారు. 10th ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళాం మేము. పిల్లలు హాల్ టికెట్స్ తీసుకొని వచ్చి పూజలు చేయించుకుంటున్నారు. ఇక్కడైతే చాలా బాగుంది చూడండి. ఇది మ్యూజియం లాగా ఇందులో పెట్టారు. ఇదైతే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఈ ఆలయం అయితే పురాతన కాలం నాటిది. ఈ ఆలయాన్ని తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా దర్శించుకోండి. తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు ఉంది ఈ ఆలయానికి. మేము యూట్యూబ్లో చూసి ఇక్కడికి వెళ్ళామండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, ఇంకా పిల్లలు లేని వాళ్ళకు, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ఉన్న వాళ్ళకు ఈ ఆలయ దర్శనం వల్ల ఉపశమనం కలుగుతుందని ఇక్కడి వాళ్ళు చెప్తున్నారు. బయటే బాడీ పార్ట్స్ ఉన్నటువంటి రేకులు అమ్ముతున్నారు. ఇంకా ఉప్పు మిరియాలు బెల్లం అమ్ముతున్నారు. ముందుగా అయితే బెల్లాన్ని కోనేట్లో వేసి ఆ తర్వాత
గుడిలోకి వెళ్ళాలని చెప్తే మేము వెళ్ళాము. చూడండి ఇక్కడ దేవుడు ఇక్కడ ఉన్నాడు. గర్భగుడిలో అయితే వీడియో తీయనివ్వరు కదా, అందుకని మేము తీయలేదు. చూశారు కదా ఎలా ఉన్నాడో, అక్కడ దేవుడు ఆ విధంగా ఉంటుంది. మేమైతే ధ్వజస్తంభం దగ్గర ఉప్పు మిరియాలు వేసాము. అమావాస్య రోజు వెళ్ళినప్పుడు దీపాలు వెలిగించాలట, మేము వెళ్ళలేదు కదా. ఆ రోజు మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య అంటారు కదా, ఆ రోజైతే ఆ భగవంతుడు మహర్షికి దర్శనమిచ్చాడట. అందుకోసమని ఆ రోజే ఆయన గుడిలో నిద్రిస్తూ ఆయనకు దర్శనమిచ్చాడు కదా, ఆ రోజు ముందుగా వెళ్ళి దీపం వెలిగించి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత 2 వారాలు చేసుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఆరోగ్యం కుదుట పడుతుంది అని ఇక్కడి ఆలయం ముందు షాపు ఉన్న వాళ్ళైతే మాతో చెప్పారు. మేము వాళ్ళని అడిగాము, ఇవన్నీ చేయాలని చెప్పారు వాళ్ళే. అక్కడ అమ్ముతూ ఉన్నారు కదా, లోపలికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని పిలిచి ఈ విధంగా చెప్పారు. చెప్పినప్పుడు మేము సరే అని అవి తీసుకుని ఇక్కడ వేసాము. వేసి కాసేపు ఆలయంలో కూర్చుని బయటకు వచ్చేస్తున్నప్పుడు చూడండి, దేవుడికైతే ఊరేగింపు జరుగుతుంది. ఉపాలయాల్లోంచి శటగోప ఆశీర్వచనం కోసం దేవుడిని తీసుకొచ్చారు. తిరుపతి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ దేవాలయాన్ని అయితే దర్శించుకోండి. తిరుపతికి చాలా దగ్గరగా ఉంది, 110 కిలోమీటర్లే. మేము తిరిగి వచ్చేటప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి.